మూసీ నది సరే సరే మూసీ నదో ముచ్చుకుందన్నదో మరి ఏం చెప్తాడో చూద్దాం దీన్ని కూడా అమ్మో. 1,50,000 కోట్ల రూపాయలతో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి 1,50,000 కోట్ల అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 1,50,000 కోట్ల అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా నువ్వు కెమెరామెన్ కూడా నవ్వుతూ ఉన్నాడు పాపం. 1,50,000 కోట్లని నువ్వే అన్న చెప్పింది, ఎవడో 1,50,000 కోట్లు కాదని చెప్తా ఉన్నాడు. మరి డిపిఆర్లో ఏంటి? జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి స్పెషల్ డిపార్ట్మెంట్ నుంచి మొన్న ఏది అడ్వైజర్ అపాయింట్మెంట్ డాక్టర్ కేశవరావు గారు అడ్వైజర్ గవర్నమెంట్ పబ్లిక్ అఫేర్ ఇదేంటి ది టర్మ్స్ ప్రైమరీ డీటెయిల్స్ అనుమల రేవంత్ రెడ్డి సార్ ఇది వేరే ఉన్నట్టుంది. సారీ మళ్ళీ ఒకసారి విందాం, అదే జీవకాప్ అనుకున్నా నేను. వచ్చింది 1,50,000 కోట్ల అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వినరుగా ఫ్లిప్ ఇట్లా ఇట్లా అసలు ఒక్క దెబ్బకు నా సాగరంగా నేను ఇంతవరకు నా కొడుకు చిన్నోడే 11 ఏళ్ళు ఉంటాడు. వాడు కూడా ఏదన్నా ఎప్పుడైనా స్కూల్కి పోయేటప్పుడు కూడా డాడీ కొంచెం కడుపు నొప్పి లేకపోతే నా బిడ్డ కూడా చిన్నగా ఉంటుంది, డాడీ నాకు కడుపు నొప్పి లేదు, ఎందుకంటే ఈ ఊకేం పోతాం డాడీ దానికి అని చెప్పేసి కడుపు నొప్పి అంటుంది, ఎమ్మటే వెళ్ళలేదు తలకాయ నొప్పి అంటుంది, వెళ్ళలేదు మళ్ళీ ఎమ్మటే కడుపు నొప్పి అంటుంది. ఇంత ఫ్లిప్డ్ పర్సనాలిటీని తీసుకొచ్చి ఈరోజు అధికార పీఠం మీద కూసబెడితే ఏమవుతుందా రాష్ట్రం? అవుతున్నది చూస్తూనే ఉన్నాగా. రైట్, ఇదొకటి సలహాదారులకు క్యాబినెట్ హోదా. రైట్, ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం ఇది. కేశవరావు తర్వాత రజనీకాంత్ రెడ్డి అంటే ఎవరో మరి ఈయనంతా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయిగా. లేట్ నరసింహారెడ్డి హిందూ ఏజ్డ్ అబౌట్ 46 year ఆక్యుపేషన్ మెంబర్ రేవంత్ ఫైల్స్ పిల్ అగెనెస్ట్ క్యాబినెట్ ర్యాంక్ ఫర్ అడ్వైజర్స్. రైట్, ఆ తర్వాత కేశవరావుకి ఇచ్చింది క్యాబినెట్ మినిస్టర్ హోదా. ఇది ఆయన పేరు శ్రీ పరిగి పోచారం కేబినెట్ హోదాలో కేకేకు కీలక పదవి. రైట్, తర్వాత వేం నరేందర్ రెడ్డి అడ్వైజర్ ఆయన షబ్బీర్ అలీ, తర్వాత వేణుగోపాలరావు. జర జర తర్వాత వస్తాను నీ దగ్గరికి వస్తా, ఆ ట్యూబ్ కాడికి వద్దా. కానీ ఈయన గతంలో ఏం చేసినంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొంతమందికి క్యాబినెట్ ర్యాంక్ తోటి కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ అంటే కొత్త యంగ్ తరాన్ని లేకపోతే వాళ్ళకు కూడా పరిపాలన మీద పట్టు రావాలని చెప్పేసి కొత్త ఎమ్మెల్యేలకు వాళ్ళకు అవకాశం ఇస్తే కోర్టుకు పోయి వాళ్ళకు అసలు క్యాబినెట్ హోదా ఎట్లా ఇస్తారని చెప్పేసి పిల్లేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఈరోజు దాదాపు 10ల సంఖ్యలో క్యాబినెట్ హోదా. ఎవరిది అంటే ఏందన్నట్టు? అంటే నువ్వు నీ అధికారం కోసం నువ్వు ఇష్టం వచ్చిన ఫ్లిప్డ్ మాటలతోటి మాట్లాడుకుంటూ ఇలా చేసేది ఏంటంటే గిది. రైట్, ఇదంతా ఇక దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి సోషల్ మీడియా గురించి చెప్తాడు. ఇక సోషల్ మీడియాకు సంబంధించిన మీకు నెక్స్ట్ వస్తుంది చూడు, ఇక ఆయన మాట్లాడే విధానం ఎట్లుంది చూడండి. ఇక ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని నేను ట్యూబ్ జర్నలిస్ట్ అని బయలుదేరితే ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి whatever have given guarantees Sonia Gandhi ji has given అది కొద్దిగా అంకరా నువ్వు మళ్ళీ దీని మీద మనం చర్చిద్దాం. ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది ఊరి నాయన ఈ ట్యూబ్ తోటే నువ్వు అధికారంలోకి వచ్చిన మాట నీకు తెలుసో తెలీదో? ఈ ట్యూబ్ గాల్లే కనీసం జర్నలిజంలో ఎక్కడ పనిచేస్తారో తెలియదు, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసారో తెలియదు. వాళ్ళు ఇష్టానుసారంగా గతంలో ఉన్నటువంటి నాయకుల పేర్లు మార్చి వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టి వాళ్ళ ఊర్లలో పోయి వాళ్ళు ఏమంటారు దాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద రిపోర్టింగ్ చేసినాయి. వాళ్ళందరినీ ఎంత ప్రాపగండా చేయాలో అంత చేసినాయి, నిన్ను తిట్టినాయి, నీకు ఉన్న ఇప్పుడు సహచరులలో ఉన్నటువంటి మంత్రులను తిట్టినాయి, అధికారులని ఇష్టం వచ్చినట్టు తిట్టినాయి. ఇదే యూట్యూబ్ వాళ్ళే ఇదే ఇష్టం వచ్చినట్టు సారం గత ప్రభుత్వం మీద ప్రాపగండా చేసినాయి. ఏమంటారు దాన్ని మేడిగడ్డకు పగులు పడితే మేడిగడ్డ మొత్తము కొట్టుకుపోయింది అన్నాయి, లేకపోతే సర్నోడ్లో మన హాస్టల్లో చిన్న సంఘటన జరిగితే కలిసి దారాలు తిని విపరీతంగా జనాలంతా చచ్చిపోయారు, విద్యార్థులంతా చచ్చిపోయారని చెప్పేసి ప్రాపగండా చేసినాయి. ఇదే గొట్టంగాలు నిన్ను ఈరోజు ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూసబెట్టినాయి.
ఖచ్చితంగా కూర్చోబెట్టినాయి. నువ్వు ఆ విషయం మాత్రం నీకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఈ సోషల్ మీడియానే తలుసుకుంటే 4-5 సోషల్ మీడియాలో నువ్వు కూడా రన్ చేసినావు. ఆ తర్వాత టీవీ ఛానల్ పెడదామని ప్రయత్నం చేసినావు, దాంట్లో పెడతా ఉన్నావు. ఇక అదంతా బ్యాగుల ముచ్చట, దానికి సంబంధించి వేరే ముచ్చట. కానీ అసలు నాకు అర్థం కాక అడుగుతా కానీ ఏంది సోషల్ మీడియాలో ఇలా కష్టపడే పరిస్థితి. ఒక్కొక్కరు అర్ధరాత్రులు అపరాత్రులు అని చెప్పేసి కూడా రోడ్ల మీద తిరుక్కుంటూ ప్రజల కష్టాలను వాళ్ళని ఈరోజు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చూపిస్తున్నటువంటి ఇలా ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు. వాళ్ళందరూ కూడా గతంలో నీకు తెలుసో తెలీదో, నీకు గవర్నమెంట్లో ఉన్న ఒకసారి తెప్పించుకో. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఈ యూట్యూబ్ సంబంధించిన వాళ్ళు ఒక అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు నీకు. వాళ్ళు కూడా అంతే ఫ్లిప్ వాళ్ళు మాట్లాడి రేవంత్ రెడ్డి రా చూసుకుందాం, తొడగొడతా గిడగొడతా, నేను కగతే చూస్తా అని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నిజంగా మేము 100% మేము ఒక అక్రెడిటేషన్ జర్నలిస్టులము, అక్కడి నుంచి వచ్చినాం. ఉపాధి మేము జర్నలిస్ట్గా మాకు ఎక్కడ ఇంత ఉపాధి దొరికితే అక్కడికి వస్తాం, పని చేస్తాం. నిజంగా ప్రజలకు అన్యాయం జరిగిందంటే అక్కడ పని చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. దాన్ని కూడా పెట్టుకొని ఈరోజు ఆఖరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏంటంటే తెలుసు కాబట్టి అమ్మో ఈ సోషల్ మీడియాతో తలుచుకుంటే వాళ్ళు నిజంగా ప్రజల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి సమస్యలు వెలికి తీస్తారు కాబట్టి రేపు పొద్దున నాకు ఏమైనా ఎసరు వస్తుందని చెప్పేసి ఒక మాట అని పడేయాలి. అని పడేసి ఆడ వెనకమ్మటి పూలు ఉన్నాయి, ఆడ అసలు పోయిన సందర్భం ఒకటి, ఆయనకి ఏందో మరి ఈడ ఆయన మాట్లాడేది విధానం ఒకటి. రైట్ టోనీ, చూద్దాం అది కూడా ఏం చేస్తుందో. వాడు నేను ట్యూబ్ జర్నలిస్ట్ అని బయలుదేరితే మధ్యలోనే అడ్డం తోటం మాట్లాడి whatever have given guarantees. So Sonia Gandhi ji has given guarantees on September 17, 2023. 6 guarantees. Okay. They have given one more guarantee, 7th guarantee. That is democracy. Revival of democracy. ప్రజాస్వామ్యం 6 గ్యారంటీలు తర్వాత మేము ఇచ్చే ఒక ప్రజాస్వామ్యం ఇస్తాం, ప్రజలకు ఇష్టాన్ని వాళ్ళకి ఏదైతే కావాల్సిందో అదే చేస్తామంటే చూడు ఇలా ఉరికి నిరుద్యోగులపై ఉక్కుపాదం ఉరుకుతుంటే కొడుతున్నారు చూడు, దంచు పాపం. అగో మహిళలు ఎక్కియడం కాతం ఏడబడతాడ చేతులు చూడండి. అగో అగో విద్యార్థులను చూసుకో, లగచర్లకు సంబంధించిన అట్లా నేను ప్రెగ్నెన్సీ లేడు ఉన్నా నాకు ఎవరు లేరు అని చెప్తే కూడా ఇడవకుండా తీసుకువెళ్ళిండు సార్. ఇప్పుడు నాకు పేరెంట్స్ వస్తున్నాయి, ఎవరు తీసుకువెళ్తారు? మా ఇంట్లో అయితే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రజాస్వామ్యం పరిస్థితి ఎక్కడుంది బా ఈ ప్రజాస్వామ్యం? అరే మాకు కొంచెం కాదు గ్రూప్ 1 గ్రూప్ 2 రద్దు చేయర్రా బాబు అని చెప్పేసి వాళ్ళు విద్యార్థులు చేస్తే వాళ్ళ ఈపులు సాగు చేసే ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. ఆడ భూములు ఫార్మా కంపెనీ అని చెప్పేసి ఆడ భూములని లాక్కొని మాది తర్వాత ఏదో పెడతామని చెప్పేసి వాళ్ళు జనాలు కొంచెం తిరగబడితే వాళ్ళ ఈపులు సాగు చేస్తూ వాళ్ళ వాళ్ళ భర్తలను తీసుకుపోయి అర్ధరాత్రి అపరాత్రులు కూడా జైలు తిప్పుతావు, అది ప్రజాస్వామ్యం. ఆ తర్వాత ఎవరైనా కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే అక్కడ జరుగుతున్న విషయాలను బయట పెడతావు, వాళ్ళ మీద కేసులు పెడతావు, అది ప్రజాస్వామ్యం. ఆ తర్వాత ఇష్టానుసారం లాగుల తొండలు ఇడుస్తావు, తర్వాత ఇంకా రకరకాలుగా చేస్తావు, అది ప్రజాస్వామ్యం. అరే ఎవరన్నా ఎమ్మెల్యేలకి అవినీతికి పాల్పడతా ఉన్నారు, ఇసుక దందా చేస్తున్నారు, లేకపోతే వేరే ఏదైనా కుంభకోణాలు చేస్తున్నారంటే వాళ్ళ మీద కేసులు పెడతావు, అది ప్రజాస్వామ్యం. ఏది ప్రజాస్వామ్యం? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది చెప్పు? ప్రజాస్వామ్యం కదా ఏడోది. నువ్వు ఇచ్చే 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం. వేర్ ఇస్ ప్రజాస్వామ్యం? ఎక్కడ అసలు ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ? నిజంగా చెప్పాడు. అసలు ఇలా రోజుకో రకంగా కేసు, ప్రశ్నించే గొంతుకలు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఏసీ అట్రాసిటీ కేసులు అంటావు, లేకపోతే మమ్మల్ని ప్రజల్ని ఇప్పుడు కొత్తగా ఏదో పెడుతున్నారు కదా, దాని పేరు ఇప్పుడు సామూహికలో రకరకాల ఏదో కేసులు. ఎవరి మీద? ప్రతిపక్షాల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతావు, ప్రజాస్వామ్యం. లేకపోతే ప్రజా సంఘాలని అరే ఒక పిల్ల చనిపోతే లేకపోతే అక్కడ బాధితులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజా సంఘాలను నేతలు పోతే వాళ్ళని పక్క జరిపిస్తావు, ప్రజాస్వామ్యం. ఏది ప్రజాస్వామ్యం? ఎక్కడ ప్రజాస్వామ్యం? నువ్వు ఇచ్చే 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం కాదు. సేమ్ నీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎంత ఫెయిల్యూరో నువ్వు చెప్పిన ప్రజాస్వామ్యం కూడా అంతే ఫెయిల్యూర్. ఈ ప్రభుత్వానికైతే ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యం అనే హక్కు, ప్రజాస్వామ్యం అనే మాట ఎత్తితే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజల నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. రైట్, ఇంకోటి వాళ్ళ అభివృద్ధి కుంటుపడుతుందేమో అని ఆ రోజు అనుకున్నాం. ఇవాళ వాళ్ళు ఉంటే బాగుండేమో అనుకున్న పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఏది నక్సలైట్లు పాపం ఇంతకుముందే నిజంగా నక్సలైట్లు ఉంటేనే బాగుండేమనిపించిందంట ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా వాళ్ళే కనుక ఇక
కన్నెర చేస్తే మీ 6 గ్యారెంటీలు ఇలా ప్రజలు పడుతున్న అన్యాయాలు చూస్తే మాత్రం నీకు బ్యాండ్ బాజా అయ్యేది. పాపం ములుగు జిల్లాకు సంబంధించిన దాని మీద విపరీతంగా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ కొంచెం మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎస్ఐ కూడా వాజేడుకు సంబంధించి ఐ థింక్ అక్కడ ఒక ఎస్ఐ ఈరోజే చనిపోయిన మాట కూడా మనం చూసా ఉన్నాం. సరే అదంతా వదిలేద్దాం, దాంతో ఏమవుతుందో చూడాలిగా. నెక్స్ట్ మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఫైనల్లీ సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నదంటే డాక్టర్ ఇచ్చిందంటే ఎండింగ్ మాత్రం సూపర్ కంక్లూజన్ ఇచ్చింది. అంటే ప్రజలు మోసపోవాలనుకున్నారు, వాళ్ళ చేతిలో మోసపోతున్నారు అంతే. ఎస్ ఏమంటారు లాస్ట్ ఎండ్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. మనం మొత్తం ఒక జర్నలిస్ట్ పరిభాషలో చెప్పాలంటే ఒక యాంకర్, తర్వాత వాయిస్ ఓవర్, కింద లాస్ట్ ఒక ఎండ్ వాయిస్ ఓవర్ రాస్తాం మనం. బస్ ఆయన చెప్పినట్టే ప్రజల్ని మోసం చేయడం మా కర్తవ్యం, మోసపోవడం ప్రజల ఏమంటారు దాన్ని వాళ్ళ గ్రహచారం అన్నట్టుగానే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రైట్, ఇదంతా చూసిన తర్వాత ఒక్కసారి 9 నిమిషాల 28 సెకండ్ల వీడియోలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిరో మీరు చూసిర్రు, ఎన్ని ఫ్లిప్ మాటలు మాట్లాడారో మీరు చూసిర్రు, ఎన్ని డైవర్ట్స్ పాలిటిక్స్ చేసిరో మీరు చూసిర్రు, ఎన్ని చర్యలు మాట్లాడారో మీరు చూసిర్రు, ఎన్ని అబద్ధాల కూతలు కూసిరో మీరు చూసిర్రు, ఎన్ని అలవిగానే హామీలు ఇచ్చిరో మీరు చూసిర్రు, ఎన్ని అంటే చెప్పేదానికి చేసేదానికి ఎలాంటి సంబంధం లేదన్న దాని మీద ప్రజలకు ఒక క్లారిటీ వస్తే మా అందరికి కూడా సంతోషమే. ఎందుకంటే వీళ్ళు విజయోత్సవాలు అంటా ఉన్నారు, రైతు పండుగలు అంటా ఉన్నారు, రైతులకు ఏం చేసిరో ఆయన మాటల్లో చూపించడం, ఆయన ఏం చెప్పినో చూపించడం, ఏం జరుగుతుందో కూడా చూపించడం. రైట్, ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రజాకంటక పరిపాలనే, అంతకు మించి ఇంకోటి ఏం లేదు.